అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన మా అమ్మకి, నాన్నకి నా థ్యాంక్ యూ. అండ్ నాకొక పునర్జన్మనిచ్చిన అమ్మ లాంటి ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్కి, ఎపిక్ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్. సార్, నాగార్జున సార్, ఐ కాంట్ బిలీవ్, నేను అసలు నాకు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, స్కూలు, కాలేజ్, ఐఎమ్ ద రిప్రజెంటర్ ఆఫ్ నాగార్జున సార్ యాజ్ అ ఫ్యాన్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు సినిమా చదువుకుంటున్నప్పుడు నాకు ప్రొఫెసర్ వచ్చి ఒక మాట చెప్పారు. ఎవ్రీ న్యూరాన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సినిమా. అంటే ప్రతి మనిషిలో ఒక నర్వ్లో ఒక సినిమా అనేది ఇంజెక్ట్ అయి ఉంటుంది. మనం మాట్లాడే తీరు, నడిచే విధానం, మన హెయిర్ స్టైల్ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అని అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నాగార్జున గారు. నన్ను మా అమ్మ, మా పిన్నులు, మా బాబాయ్లు అందరూ చిన్నప్పుడు నాగార్జున సార్ సినిమాలు తప్ప ఏది చూపించేవాళ్ళు కాదు. అండ్ నాకు సినిమాలు సార్ ద్వారా చూసి చిన్నప్పుడు ఇప్పుడు కూడా గుర్తుంది. కాలేజ్లో 10th క్లాస్లో వాట్ ఈజ్ మాస్ అని అడిగారు. నేను నాగార్జున సార్ అన్న. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఐ హ్యావ్, ఇఫ్ యూ సీ. అండ్ నేను స్టోరీ రాసి సార్ దగ్గరికి వెళ్ళి నరేట్ చేస్తానని నా కల్లో అనుకోలేదు. యువ సామ్రాట్, ట్రెండ్ సెటర్, సెల్యులాయిడ్ సైంటిస్ట్, సౌత్ ఇండియన్ సుప్రీమో, మన్మధుడు అండ్ మై కింగ్ సార్ దగ్గరికి వెళ్ళి నేను స్టోరీ నరేట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో నాకు తెలుసు. నేను నిద్రపోలేదు. ఇంటికి పిలిచి స్టోరీ నరేట్ చేయమన్నారు. దట్ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్ ఆన్ దట్ డే. సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కథ చెప్పాను. అండ్ కథ చెప్పినంబడే ఈ కథ చెయ్యాలి అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి ఈ స్టోరీ మనం చేస్తున్నాము అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి పంపించారు. అండ్ ఫస్ట్ అసలు అన్నపూర్ణ స్టూడియోస్లో కథ ఒక్కసారి అవకాశం వచ్చింది చెప్పడానికి. ముందుగా సుప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వినంగానే నేను ఇంకొక 90 సినిమాలు చేస్తానేమో, అవి చేసిన తర్వాత కూడా నేను ఈ సినిమా ఎందుకు చేయలేదని చెప్పేసి రిగ్రెట్ అవుతాను, నేను చేస్తున్నా ఈ సినిమా అని చెప్పారు. ఇమ్మీడియట్లీ తర్వాత నాగచైతన్య గారికి వినిపించాను. కథ వినంగానే చాలా స్వీట్గా ఉంది ఉదయ్, వీ నీడ్ టు డూ దిస్, ఇలాంటి నరేటివ్స్ రావాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించారు. తర్వాత ఇమ్మీడియట్లీ ప్రసాద్ గారు, సార్ కథ వినంగానే ప్రసాద్ గారు, నేను చాలా జెన్యున్గా మాట్లాడతాను, చాలా ఆనెస్ట్గా మాట్లాడతాను. ప్రసాద్ గారు కథ వినంగానే ఏందయ్యా ఈ రైటింగ్ అన్నారు. సో పల్లబురుసు విషయానికి వస్తే, ఒక చిన్న గొడవలు మన ఇంట్లో మధ్యతరగతి కుటుంబాలలో జరిగే సన్నివేశాలను నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసిన విషయాలను నేను పల్లబురుసులో చూపిస్తున్నా. పల్లబురుసు అంటే టూత్ బ్రష్. మనం రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముతాం. దాంతో ఒక కథ చెప్పాలి, ఒక చిన్న చిన్న విషయాన్ని నేను నరేటివ్గా మార్చాలి, ఒక కొత్తదనం తీసుకురావాలి, ఫ్రెష్నెస్ అనేది రావాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి కథ రాసుకున్న తర్వాత చాలా ఆలోచించా. ఇలాంటి నరేటివ్స్ ముందుకు వస్తారా, ఎవరికి చెప్పాలి అనే థాట్ యాజ్ ఎ రైటర్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఒక అవకాశం వచ్చినప్పుడే ఇట్లాంటి స్టోరీని ముందుకొచ్చి ఇంత కొత్త నరేటివ్స్ని, ఇంత ఫ్రెష్ నరేటివ్స్ని ముందుకు తీసుకొచ్చేది అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎపిక్ స్టూడియోస్, వివేక్ సార్ ఒక్కసారి ముంబైకి రమ్మన్నారు, కథ విన్నారు, విన్నంబడే ఉదయ్ లవ్లీ, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ మీ, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ నాతో పనిచేసిన
నా టెక్నికల్ క్రూ వినోద్, he is more than a cinematographer to me. He is my brother, always supported me. Kshitij, కథ చదివినంబడే ఐఎమ్ దేర్, టెల్ మీ, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తా అని చెప్పేసి పూణే నుంచి ముంబై నుంచి వచ్చేసిండు. కథ చదివినంబడే వచ్చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ క్షితిజ్, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ, అండ్ యూ హ్యావ్ did justification for the promise you have made. Thank you so much. And Princey for the costumes. Pawan CH, the magician. We did a lot of చాలా వర్క్ చేసామండి. కొత్తగా చూపించాలి, కొత్తగా సౌండ్ చేయాలి మనము అని చెప్పేసి హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ విత్ ఫర్ మీ. దగ్గరుండి వి రీసెర్చ్ అ లాట్, ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి అన్నిట్లో. అండ్ వాట్ ఎవర్ యూ లిజన్ టుడే, that is the freshness we wanted to get. Thank you so much. And ముందుగా అసలు ఈ అవుట్పుట్ నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ మాట్లాడుతున్నా అంటే సార్, ప్రసాద్ సార్, నేను ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో స్టోరీ కానీ, షూటింగ్లో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ చిన్న డౌట్ ఉంటే సార్ వచ్చి చేయి పట్టుకొని నన్ను ఒక మేనమామ అనుకో అని చెప్పి నా పక్కనే ఉండి ఎవ్రీథింగ్, ప్రతిదీ ఎంత సెన్సిబుల్ ప్రొడ్యూసర్ అండి. లైక్ I'm very glad that I'm associated with him. I'm so happy and thank you for giving me this opportunity. And నాతో ఇంత పేషెన్స్గా షూటింగ్లో సపోర్ట్ చేసిన సుధాకర్ రెడ్డి గారికి, ఆ వయసులో ఈ సినిమా అక్కడికి వెళ్ళి మేము అడిగింది ఎనర్జెటిక్గా, సపోర్టివ్గా మా దగ్గర ఉండి ఇచ్చినందుకు మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కష్టపెట్టుంటే నన్ను క్షమించండి. అండ్ మురళీధర్ గౌడ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ పార్ట్ ఆఫ్ పల్లబుర్స అనగానే నేను ఎగిరి గంతలేసిన క్యారెక్టర్ని. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ప్రజ్వల్ గోమతి, రవిగా సేత, ద క్యారెక్టర్స్, ఐ మీన్ I can't imagine anyone apart from you guys. Thank you so much. You guys did a great performance. And yeah, వెనకాల నా ఓల్డీస్, వెనకాల ఆ నలుగురు, యూ గైజ్ ఆర్ అమేజింగ్. అసలు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అండి, నమ్మండి నన్ను, వీళ్ళు ఇట్లా కూర్చున్నారు కదా, ఇట్లా కూర్చోరు వీళ్ళు, కోతులండి. దట్ ఎనర్జీ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో గుడ్. అండ్ నన్ను మనసారా ఈ సినిమాని మీరు August 14th రోజు వెళ్ళి థియేటర్స్లో నిజంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, మీ పేరెంట్స్ని, మీ పిల్లల్ని, మీ అమ్మమ్మల్ని, మీ తాతల్ని మీరు ఈ సినిమా చూపించాలి. దే విల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద ఫిలిం. మీరు చాలా రిలేట్ అవుతారు. అండ్ మోర్లీ నాకు ఎందుకు రాయాలనిపించింది కథ, ఎందుకు అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అనేది, నేను మొన్న ఒక వీడియో చూసినా అండి, మీరు కూడా చూసే ఉంటారు, రీల్లో వచ్చి ఉంటుంది. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలతను చనిపోయాడండి. అతనికి అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్ని ఆయనకు 3 కూతుర్లు, ఆ 3 కూతుర్లు బయట ఉంటారంట. వాళ్ళు ఈయన అంత్యక్రియల్ని, ఒక్క కూతురే వచ్చింది, అది కూడా వీడియో కాల్లో చేస్తున్నారు. ఆ వీడియో కాల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళకి చెప్తుందంట, 5,100 రూపాయలు ఇస్తాము, మీరు సరిగ్గా చేయండి అని చెప్పేసి వీడియో కాల్ చేస్తున్నారు. అంటే మనలో మానవత్వం ఎక్కడ అవుతుంది అనేది నాకు చాలా గుండెకు అతుక్కుందండి. లైక్ ఐ మీన్ లైక్ దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ మనం చూడగలిగేది ఈ కాలంలో. నేను అది మొన్న చూసి అసలు ఇట్ వాజ్ సో
సో హార్ట్ టచింగ్ అండి నాకు. ఏంటి ఎక్కడికి ఏ పరిస్థితికి వచ్చినాం మనమని. సో నేను ఇదే స్టోరీ ఒక ముసలతను, నేను రోడ్ పైన వెళ్తుంటే 6 అడుగులు ఉన్నాడు, ఒక గ్రేవ్ యార్డ్ మీద కూర్చొని ఏడుస్తున్నాడు గుక్కబట్టి. ఆ ఇమేజ్ నాకు చాలా రోజుల వరకు స్టక్ అయి ఉంది. ఆ ఇమేజ్ని నేను తీయలేకపోయినా. వాట్ కుడ్ బి ద స్టోరీ. అంత అంత ఏజ్ వచ్చిన దాని తర్వాత కూడా అతను ఆడ కూర్చొని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. దే వాజ్ నో వన్ విత్ హిమ్. వాట్ కుడ్ బి ద స్టోరీ, అసలు ఏమై ఉండొచ్చు స్టోరీ అని చెప్పేసి ఆలోచించి, అలా ఆలోచిస్తున్న క్రమంలో వచ్చిన కథే పల్లబురుసు. నేను పెద్దగా ఈ సినిమాలో మెసేజ్ ఇస్తున్నా అట్లా. యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద ఫిలిం. మీరు వస్తారు, ఎంజాయ్ చేస్తారు, చూస్తారు, జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. పక్కా. ఐ మీన్ లైక్ కొత్తగా ఫ్రెష్గా నరేట్ చేసామండి. చాలా కష్టపడ్డాం టు బ్రింగ్ దిస్ ఆన్ టు ద స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను నా జీవితకాలం అంతా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు సార్. డి టీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా తమ్ముళ్ళరా మీరు. సో డి టీమ్ సార్, ఇలాంటి స్టోరీని వాళ్ళకి తెలుసు, మొత్తం రగడాయిస్తా అని తెలుసు వాళ్ళకి. ఊరికి తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు పొలాలలో పరిగెత్తించి ఉరుకులాడిచ్చి వాళ్ళ ఎనర్జీలన్నీ డ్రైన్ అయిపోయాయి పోయేవారికి. సో థ్యాంక్స్ రా సందీప్, వరుణ్, విష్ణు, డైరెక్షన్ టీమ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రా, మీరు నా పక్కనే ఉండి. అండ్ యా, సృజన ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. మేము చాలా తక్కువ ఫుటేజ్ తీసుకొచ్చినాం, సారీ. ఉన్న దానిలో కట్ చేసి యు మేడ్ ఇట్, యు గాట్ ద సోల్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సృజన. ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సురేష్ గారు లిరిసిస్ట్ సార్. కథ చెప్పిన వెంబడే ఒక్క డ్రాఫ్ట్కి ఓకే చెప్పించుకుంటారు ఏంటి సార్ మీరు? కథ చెప్పిన వెంబడే లిరిక్స్ పంపించి ఒక్క డ్రాఫ్ట్కి ఓకే చెప్పించుకున్నారు. ఎంత గూజ్ బంప్స్ వచ్చేవంటే పాటలు వర్డ్స్ విన్న తర్వాత. సురేష్ గారు, యు ఆర్ ఎ టాలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పల్లబుర్. విష్ణు యువర్ ఎనర్జీ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పల్లబుర్సు అండ్ అమేజింగ్ కొరియోగ్రఫీ. ఐ మీన్ కొంచెం ఆ ఎనర్జీ మ్యాచ్ అయింది నాకు నీకు. థ్యాంక్ యూ ఫర్ బ్రదర్స్ లాగే ఉన్నారండి. థ్యాంక్ యూ. ఈ పాటికి ఎన్నిసార్లు చెప్పేసి ఉంటారుగా. యా. అండ్ ఐ థింక్ I'm done. Thank you so much. Actually, well done అని చెప్పాలి. I think not only for good movie, ఫేవరెట్ యాక్టర్ ని ముందు పెట్టుకుని ఒక ఫ్యాన్ గా ఇంత మాట్లాడడం, ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడడం కూడా చాలా కష్టం. చాలా నర్వస్ గా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ August 14. ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది సార్. మీ బర్త్డే మంత్. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్.